అన్నలు అక్కలకు అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా అనుకుంటున్నా. అందరైతే నేను ఛానల్ పెట్టంగానే 700 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఎంత అంటే నాకు ఫుల్ హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకంటే ఒక పేరు ఒకటి మీ ద్వారా వచ్చింది కాబట్టి నేను బాగా సంతోషంగా ఉన్నా. అయితే ఇలా ముచ్చట ఏంటంటే బావ దుబాయ్ పోయాల్సిన ఉంది. ఇంట్లంతా ఏంది అంత ఆగమాగం అంగడంగడు ఉంది. ఇంట్లో అంగడ అంత తీసేస్తా అని పట్టుబట్టి కూర్చున్నాడు. ఇక తప్పదు కదా, బావతో నేను కూడా చేసుడే. కానీ నేను వీడియో తీస్తా, బావనైతే అవన్నీ చదువుతారట, చూపిస్తా పారి. వంటనైతే ఇక కంప్లీట్ చేసిన. అన్నం ఇక రోజు బాగా వచ్చిన కౌసు అవుతుంది కాబట్టి ఇలా పప్పు వేసిన. వంటనైతే కంప్లీట్ అయింది. తిన్నాక చదువుదామని తింటలేడు. అవి చదివినాకనే తిందామని అంటుండు. అవి చదివి చేసినాక ఇక మెల్లంగా తాత్పరంగా తినాలి. మా అత్తమ్మనైతే మీకు ముచ్చట చెప్పాలి. మా అత్తమ్మ మాకు పెళ్ళిళ్ళు అవుతాయి కదా, మేము చాకులు వాళ్ళం కదా. పెళ్ళి అయితే లగ్గాలు అవుతాయి. లగ్గాలు అయిన కాడ నేను పనికి అయినా మా అత్తమ్మతోటి తలవాల బియ్యం అవన్నీ పట్టుకొని పోయినందుకు నాకేం చేసిందంటే పైసలు ఇవ్వక మాకు ఒక మంచం చేయిస్తా అని మా అత్తమ్మ వాళ్ళు మంచం చేయించారు. ఇది కొత్త మంచం తీసుకొచ్చి నిన్న మా మామిడ పెట్టిపోయిండు. పైసలు ఇస్తే ఖర్చు పెడతారు, మీకు పైసలు ఇవ్వ. ఇప్పుడు ఈ అంగడ అంత చదరాలు ఇవన్నీ తీసి బయట పెట్టాలి అంటే మీకు ఒక గుడ్ న్యూస్ కూడా అని చెప్తా. కానీ ఇప్పుడైతే ఈ అంగడ అంతా మొత్తం ఆగం ఉంది. ఏమన్నాడంటే ఇవన్నీ చదరాలు ఖచ్చితంగా ఇవాళ ఎట్లా వేసి ఇదంతా అంగడి తీసేయాలని పట్టుబట్టి కూర్చున్నాడు. ఇవన్నీ చదురుతాం ఇప్పుడైతే. ఇగో ఏమన్నాడు, ఇదంతా తీద్దాం చదువుదాం అన్నాడు. ఫోన్ మాట్లాడబట్టి అర్ధగంట ఇంకూడ ముళ్ళలు ఇవన్నీ పెట్టిండు. చదువుడా అని పట్టుబట్టి కూర్చున్నాడు. ఎంతసేపు మాట్లాడతాడో చూస్తున్నా. అయిపోయిందా ఫోన్ మాట్లాడు? చదువుదాం ఊరుకుందాం. ఇవన్నీ చదరాలి అమ్మా. ఇల్లు కొద్దిగా బరబర్ లేదు, కొత్తగా కడదాను, పైసలు బాగాలేవు మాకు. దేశం పెయిన్ అంటారు కానీ దేశం పోతే పాతది ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందు గురించే ఇబ్బంది అవుతుంది. చిన్నప్పుడు బాగా కష్టపడతాను. మా ఇద్దరు కష్టాలు చిన్నప్పుడు ఉంది. అయినా ఎంత ఎన్ని వయసులో నువ్వు ఎన్ని సంవత్సరాలు అటే ఉండు, ఎన్ని సంవత్సరాల ట్రాక్టర్ నడిపినావు చెప్పు? నువ్వు ఏ ఏజ్లో? నాకు 11 సంవత్సరాలు అప్పటి ఉంది. బాగా ట్రాక్టర్ నడుపుతుండు. అప్పటి నుంచి ఇప్పటికి నేను వచ్చింది అదృష్టం 2010 నుండి. ఇగో ఇళ్ళకు మాకు సీకట్లకు వస్తుండు ఫోను. 2010 నుంచి ట్రాక్టర్ నడుపుతుండు. ఇప్పటికీ దేవుడు మరి బావకి ఎప్పుడు బలం ఇస్తాడో, ఎప్పుడు ఇల్లు కడతామో తెలియదు. కానీ ఇది అద్దటి అంగడంతా ఏంది, ఈ కథ ఏంది అని అంటుండు. అవన్నీ నాకు కొత్త చీరలు ఏం చేయమంటారు, బీరువాల నిండిపోయినాయి. పైతిడికి తెచ్చిన ఇక బట్టలన్నీ ఇడేసి వీటికి అవి చదువుతామని ఇడేసిన. ఇక బావనైతే ఇవన్నీ పట్టుకొస్తుండు. కోటి బయటికి తెస్తుండు. ఇవన్నీ చదిరి తీసుకొచ్చి ఇసిరెత్తుండు బట్టలు. కోపం వస్తుంది. బట్టలు ఏంది, ఆగవేంది, కథ ఏందని ఇవన్నీ మొత్తం తీసుకొచ్చి ఎత్తుండు. ఈ కోటి తెత్తుండు. మొత్తం ముళ్ళలు మా శాఖలు ముళ్ళలు. కోపం వస్తుందా? ఇలా బయలుదేరిగా మళ్ళీ ఎటు తిరిగిపోతున్నావు? ముఖం అంత ఎట పెట్టినావు? ఇగో సోపతాం వచ్చింది, ఇక్కడ కూర్చున్నది. మళ్ళీ ఎటు ఇద్దరు ఎటు పొద్దున్న దాకా ఎండాలి నడతారు. ఇక ఇద్దరిగా పోరు. నీ చిన్నప్పటి డ్రెస్సులు రమ్మనేవి అది ఎన్నో బర్త్డే డ్రెస్ చెప్పు? 6th అంటే బట్టలు ఓలకి ఇవ్వద్దని అంటారు కదా, అందుకే అన్ని చిన్న పిల్లలు అప్పటి నుంచి అందులో కట్టి పెట్టినా ఆగం చేయలే. అది లిక్కుతుంది డ్రెస్సులు, కొత్త డ్రెస్సులు. అంటే ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి ఇవన్నీ కట్టి పెట్టుడు అవుతుంది. అందుకే అది అక్కది ఒకటి నీది ఒకటి, ఇద్దరి బర్త్డే సేమ్. ఇద్దరిదా? నీ గ్రీన్ నీయే ఉన్నాయి, అక్కయ్య చినిగినాయా? మొత్తం చిన్నప్పటి ఉంది ఉన్నప్పటి బట్టలు. వీళ్ళు పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి అలా కట్టి పెట్టినాం. అన్నం తిని ఇక అన్నం తినిపో మనం.
ఇక బడి లేదు కాబట్టి దుమ్ము దుమ్ము పొద్దున్న దాకా ఎండ బాగా కొడుతుంది. చిన్నపిల్లలని అయితే ఎండలు ఎక్కువ దింపకూర్రి, మళ్ళీ వచ్చామని కూడా ఎక్కువ దింపం. కానీ ఈయన పక్క పొంటి ఇల్లు మా పక్క పొంటే ఆడుకుంటారా ఇద్దరు. అక్కదా ఏవి మంచి ఏవి షెడ్డే అని ఎటు అటు తీసుకుంటా వారెత్తుండు. ముఖం మొత్తం సీరియస్ అయిండు. వచ్చిన్నాడే ఇల్లుని చూసి కొంచెం షాక్ తిన్నాడు. ఇక మొగోళ్ళు ఇంటికాడ లేకుండా ఎట్లుంటుందో మీ అందరికి తెలుసున్న ముచ్చట్నే. ఆడోళ్ళ మనీ వేసుకోవాలంటే నడవదు కాబట్టి ఏదో చేసుకున్న మందం అయితే చేస్తున్నా. వాళ్ళకి స్కూల్ డ్రెస్లా కొట్లాడుతుండే. మీరు కళ్ళేవా వంశిక బట్టలు? ఇక మరి ఇక నీదే కానీ అందరు వెనుకలాడుతుర్రు. ఇవాళ ఫ్రెండ్స్ వచ్చారు ముగ్గురు. ఏం చేస్తున్నావు? బట్టలు అమ్ముతున్నావు? లచ్చవా చదువుతా సార్. ఇవి అంతేందిర్రా, ఇది ఏముంది లచ్చవా? నువ్వు చిన్నప్పుడు కొనిచ్చినావు గిన్ని బట్టలు? దొరికినాయి మీకు? దొరికినాయా? దొరికినాయా అప్పుడు? మాకు ఇప్పుడు దొరుకుతున్నాయా? జనరేషన్ మారలేదా మరి? ఇక లొల్లి పెడుతుంది మామూలు. బట్టలు ఏంది అని కొడుతుంది. ఇక అలకట అప్పుడు మీరు ఎసంటి కట్టుకుందరు? దుప్పట్లు, రుమాన్లు, బనీన్లు, పంచెలు అప్పుడు గట్ల లేచింది. అప్పుడు దుప్పట్లాట, పంచలాట, దోతులాట గవ్వే కట్టుకుందరట. ఇప్పుడు ఒక డ్రెస్ వేసుకున్నామంటే 2 రోజులు గడిచిందంటే కలాస్ అయిపోవుడేనే. దాన్ని ఇక వేరే దాంట్లో నువ్వు చెయ్యవా, నువ్వు ఆడనే కూర్చుంటావా అని అంటున్నాను. చేస్తా నేను ఇప్పుడు. నేనైతే స్టార్ట్ చేస్తా. వీడియో తీసేటోళ్ళు లేరని మా చిన్న చిట్టిని తీయనంటే తీయకపోయింది. ఇక వీటికి అవి చీరలు దానికి అమ్మోళ్ళ ఇంటికాడ అయితే వేసేస్తాం. కొంచెం ఆడ ప్లేస్ ఎక్కువ ఉంది కదా, ఆడ వేసేస్తాం. ఈడ మా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి కొంచెం ఇరుకుటం అవుతుంది. వేసేస్తావా ఆడ? విసురుతుండు, నవ్వుతుండు, విసురుతుండు. అంటే కోపం, బీమచ్చమైన కోపం వస్తుంది. నేను ఎప్పుడు ఫోన్ చేసినా దుబాయ్ నుంచి పిల్లలకు డ్రెస్సులు లేవు అని అంటా అని ఇవన్నీ ఏంటి అని అంటుండు. కొత్త డ్రెస్సులు ఉన్నాయి ఇంట్లో అని లొల్లి పెడుతుండు. తాకోళ్ళు అంటే నిరూపించినాం మేము. ఇక మొత్తం బట్టలు అయితే ఇక్కడికి వచ్చినాయి. ఇక అన్నీ ఒక్కదాంట్లో వేసి ముళ్ళ కట్టిండు. ఇవన్నీ అయితే అమ్మోళ్ళ ఇంటికి తీసుకుపోయి ఆడ కట్టేటట్టు. ఇప్పుడు రూమ్ అంతా మంచిగా ఖాళీ అయింది. మొన్న మీకు చూపించినప్పుడు ఎట్లుండే, మొత్తం ఆగవాగా ఉండే. ఏమో ముందు ఏంటిది అది మేమిద్దరం అయితే ఇంటికన్నా అయితే ఇక బట్టలు చదువుడు అయిపోయింది. మా అత్తమ్మలు నన్ను కరీంనగర్ తోలుకొని పోతారు. ముగ్గురం అక్కడ అందరం